హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ మన వ్లాగ్ వీడియోలో మనం షేర్ చేసుకుంటున్నాము ఎమ్మీ స్వీట్ షాప్ స్టైల్ బాదుషా. ఈ బాదుషాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసేయండి. ఇప్పుడు ఈ ఎమ్మీ బాదుషాల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ గిన్నెతో 2 గిన్నెల మైదా పిండిని తీసుకుంటున్నాను. గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, నేనైతే మైదా పిండితో చేస్తున్నానండి. అందులో కొంచెం సాల్ట్, కొద్దిగా బేకింగ్ పౌడర్, అలాగే కొద్దిగా బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. మనం కావాలి అనుకుంటే డాల్డా అయినా యూస్ చేయొచ్చు. నేను డాల్డా అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఈ నెయ్యిని యూస్ చేసుకుంటున్నానండి. 5 to 6 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి పిండికి బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి ఈ విధంగా ముద్దగా అయితే సరిపోతుందండి నెయ్యి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మరీ సాఫ్ట్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా మనం పిండి ముద్దని రెడీ చేసుకోవాలి. ఎక్కువ జారుగా చేసేసిన మనకి పిండి ముద్ద ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుందండి. అందుకని మనం మీడియం సాఫ్ట్గా మనం పిండి ముద్దని రెడీ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి, పిండి నానడం కోసం. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాము. ఒక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మనం ఏ బౌల్తో అయితే మైదా పిండిని యాడ్ చేసుకున్నామో అదే బౌల్తో 1 కప్పు షుగరు, 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలండి. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. చక్కగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఈ విధంగా మనం షుగర్ సిరప్ మరుగుతుందండి. చూసారు కదా, షుగర్ అంతా కరిగిపోయింది, చక్కగా మరుగుతుంది. మనకి ఎక్కువ పాకం కూడా అవసరం లేదండి, కొద్దిగా జిగురు పాకం వస్తే సరిపోతుంది. ఇలా మరుగుతున్న షుగర్ సిరప్లో కాస్త ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. ఇలా మరుగుతున్న షుగర్ సిరప్లో షుగర్ సిరప్ క్రిస్టలైజ్ కాకూడదు, అందుకని చెప్పి కొద్దిగా 2 డ్రాప్స్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని మనం ఇప్పుడు షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, స్టిక్కీగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఈ పిండిని చిన్న ముద్దలుగా చేసుకోవాలండి. ఈ విధంగా చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చిన్న బౌల్స్ అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని 2 చేతులతో ఈ విధంగా ఏ విధమైన పగుళ్ళు లేకుండా ఈ విధంగా చేసి చక్కగా ప్రెస్ చేసి బొటన వేలుతో ఈ విధంగా మధ్యకి ఒక హోల్ లాగా చేయాలన్నమాట. చేస్తే మనకి ఈ బాదుషా అనేది ఈ పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇలా అన్ని మిగతావి కూడా ఇలా ప్రెస్ చేసి బొటన వేలుతో ఈ విధంగా చేసుకుంటే మనకి బాదుషా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. హోల్ అనేది కాస్త పెద్దదిగా అయినా చేసుకోవచ్చు, ఏమి ప్రాబ్లం ఉండదండి. మనకి ఫ్రై అయ్యేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఫ్రై అవ్వడానికి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బాదుషాలని ఆ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాదుషాలని వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వకుండా వేసేసామంటే అవి గట్టిపడిపోతాయి. ఈ విధంగా బాదుషాలన్నీ వేసేసిన తర్వాత
ఇలా బాదుషాలన్నీ వేసేసుకోవాలండి. ఒకదాని మీద కాకుండా విడివిడిగా వేసుకోవాలి. ఆయిల్ హీట్కి బాదుషాలు అనేవి ఫ్రై అయ్యి కాస్త పైకి తేలుతాయి అన్నమాట. ఈ విధంగా పైకి తేలిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాదుషాలని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసామంటే పైన ఫ్రై అయిపోతాయి, లోపల పచ్చిదనం అలాగే ఉండిపోతుంది. కాబట్టి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మనం ఒక 10 నిమిషాల పాటు టైం పడుతుందండి మనకి ఫ్రై అవ్వడానికి. 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి లోపల వరకు. చూసారు కదా, చక్కగా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఈ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా బాదుషాలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాదుషాలు వేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్లో వేసుకోవాలండి. చల్లబడితే మళ్ళీ షుగర్ సిరప్ పీల్చవు కాబట్టి బాదుషాలు వేడివేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా బాదుషాలని షుగర్ సిరప్లో నాననివ్వాలండి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 5 మినిట్స్ నానితే సరిపోతుంది. రెండు వైపులా చక్కగా షుగర్ సిరప్లో డిప్ అయ్యేలాగా మనం చూసుకొని వేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచేసామంటే బాదుషాలు మెత్తబడిపోతాయండి. అందుకని చెప్పి ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ తర్వాత బాదుషాలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా లాగే ఉంది కదండి. టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ అందరికీ కూడా బాగా నచ్చుతాయి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి మన బాదుషా రెసిపీ. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా, ఎంతో టేస్టీగా ఉండే బాదుషా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. బాయ్.